చెప్తున్నా వినండి. ఎవరు హీరో బయటోడు కాదు, అందరం మనోళ్ళే. ఎందుకు మనకి మన గొడవలు? రిషి నువ్వు చెప్పమ్మా నీకున్న సినిమా. నాకైతే సీతారాం క్లైమాక్స్ మార్చొచ్చు. వాడు చచ్చిపోయేది నచ్చదు నాకు. నా నా థాట్ ఆఫ్ క్లైమాక్స్ ఏంటంటే, సిన్స్ రష్మిక ఇస్ గ్రాండ్ డాటర్ ఏంటి బ్రో అంత మాట నేనే తప్పు చెప్పాను. నేను పోస్టర్ చూసి కూడా నేను గుర్తుపట్టలేకపోయా రష్మికాంత్. అరే గ్రాండ్ డాటర్ ఆఫ్ లైక్ మేజర్ కదా, సో వీడు ఇంకా ప్రెజర్ లో ఉంటే విడిపించి ఇద్దరిని కలిపేస్తుంటే బాగుంది అనిపించింది నాకు. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా అనిపించింది. రాదర్ దెన్ కిల్లింగ్ రామ్. గ్రాండ్ డాటర్ రష్మిక అంటే పెంచుకుంటాడు కదా, గుర్తులేదు సీతారాం. కానీ సీతారాం రెండోసారి కష్టమేరా, బోర్ కొడుతుంది. నాకైతే నచ్చిందిరా, నేను చాలా చూసా. నాకు థియేటర్ లో ఫస్ట్ టైం ఎక్కలేదు, సెకండ్ టైం ఎక్కింది బాగా సినిమా. కొన్ని సీన్స్ కొంచెం లవ్ ని ఇంజెక్ట్ చేసినట్టుగా బటర్ఫ్లైల మీద బాగాలేదు, అదంతా కొంచెం ఏదో 95th ఆర్టిస్టిక్ రా. స్టిల్ సింగిల్. ఇప్పుడు చరణ్ తో ఒక అబ్బాయి వచ్చి మాట్లాడుతుంటే ఇంజెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. బటర్ఫ్లైస్ నేచురల్ గా వచ్చినాయి, ఇది ఎవడరా సెటప్ చేసినట్టు. సింగిల్ అని నన్ను అంటారేంటి, వెనకాల ఉన్న సినిఫేర్ గడ ఉన్న మిగిలా. నేను రాడ్ అండి. నీకు నచ్చని ఒక 2 సినిమాలు చెప్పరా ఋషిగా. దేవుడు చేసిన మనసులో ఇంట్లో సినిమాలు నీకు నచ్చినవి అంతేగాని ఎవరికి నచ్చినవి కాదు. అది ఆ సినిమా పూరి జగన్నాథ్ కూడా నచ్చదు. జానకి రామ్ పటాస్. ఇందాక మగధీరలో కూడా హీరో పాస్ట్ లో చచ్చిపోకపోయి ఉంటే బాగుండేది అంటాడేమో ఋషి. అంటే చెప్తున్నారా, రణదేవ్ పిల్లని వచ్చి వాళ్ళిద్దరిని కలిపేసి ఉంటే బాగుండేది బ్రో అంటే. లేకుంటే మొత్తం ఏదైనా పాట నీ ఇష్టం. వాడు తమన్నాను బాహుబలి నుంచి తీసేయమన్నాడు, అందుకే రాజమౌళి బాహుబలి ఫస్ట్ హాఫ్ తీసేయమన్నాడు. నేనేమో తమన్నా తీసేయమంట, శశిగాడేమో తమన్నా లేకపోతే అసలు నీ సినిమాకి వెళ్ళాలంటాడు వాడు. నాది వచ్చేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే అరవింద సమేత వీరరాఘవ. నాకు అనిపించింది ఏంటంటే, నేను ఫస్ట్ వాచ్ చేసినప్పుడు మూవీ ఫస్ట్ 20 minutes పీక్స్కి వెళ్ళిపోయింది అనమాట సినిమా. తర్వాత ఫుల్ ఫ్లాట్ అయిపోయింది ఇంటర్వల్ బ్యాంక్ వరకు. అసలు ఏంద్రా అసలే బేసిక్ గా పూజ హెగ్డే అంటే ఎక్కడ మనకి ఆయన సాగదీస్తున్నాడు, ఏంట్రా ఇది అనిపించినప్పుడు ఇంటర్వల్ బ్యాంక్ నుంచి చాలా బాగుండింది అనమాట. జగపతి బాబు బతుకున్నాడని చెప్పడం ఇదంతా ఒక ఎత్తు అయితే, నాకేమనిపించిందంటే అదే ఫస్ట్ నువ్వు ఎత్తుకోవడమే ఫ్లాట్ గా ఎత్తుకో. వాడు బయటకు వచ్చేసాడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇట్లా సిటీకి రావడం, హీరోయిన్ ని మీట్ అవడం, ఈ స్టోరీ అంతా జరిపి ఎప్పుడైతే ఒక గొడవ జరిగిందని ఎస్టాబ్లిష్ చేయి, ఆ సీన్స్ చెప్పొచ్చు బాగా చూపించకుండా. ఆ స్కూల్లో ఫైట్ ఎప్పుడైతే జరగద్దో వాడికి ఒకసారి విజువల్ వేస్తారు, వాడు ఇట్లా తిరిగి చూసినప్పుడు ఓబా వాడి తొడ మీద ఇట్లా కత్తితో ఇట్లా అనుకునే సీన్ ఉంటది, కత్తితో తొడగొట్టే సీన్ ఉంటది. ఆ షాట్ పెట్టి తర్వాత వచ్చేసి ఉండేది బసిరెడ్డి అంటే బసిరెడ్డిని ఎన్టీఆర్ ని చూపించి అక్కడితో క్లోజ్ చేసి సెకండ్ హాఫ్ ఎత్తుకోవడం ఫైట్ తో ఎత్తుకొని ఆ పాట కానీ ఎత్తుకొని ఉంటే సెకండ్ హాఫ్ పిచ్ ఆఫ్ పీక్స్కి వెళ్ళి ఉండేది, హై ఉండేది. ఎవరికైనా నన్ను అడిగితే బేసికల్లీ సినిమా చూసినోడికి ఎప్పుడైతే సినిమా బాగా అనిపిస్తుంది అంటే సెకండ్ హాఫ్ లో బయటకు వచ్చినప్పుడు వాడు మంచి హైలో వచ్చాడు అనుకో, సెకండ్ హాఫ్ అంతా హైలో ఉందనుకో, సినిమా నచ్చేస్తుంది చాలా మందికి. క్లైమాక్స్ బాగుండాలి, క్లైమాక్స్ బాగుంటుంది. బేసికల్ గా అరవింద సమేత క్లైమాక్స్ చాలా స్ట్రాంగ్ ఉంటది, చాలా పవర్ఫుల్ గా ఉంటది. వాళ్ళ కొడుకుని వాళ్ళ హస్బెండ్ ని చంపేశాడని తెలిసి కూడా ఆమె వచ్చి పోటీ చేస్తుంది, మా ఆయన ఎక్కడికి పోయాడో తెలియదు. అది చాలా పవర్ఫుల్ గా ఉంటది ఉమెన్ ని లేపడం అనేది. నేను అనుకోవడం అలానే రాసుకొని ఉంటారు, కానీ అది తీసుంటే మిర్చి అయ్యేది, అందుకే ఇలా పెట్టుంటారేమో. రెండో వచ్చేసి నాకు అనిపించింది వచ్చేసి అజ్ఞాతవాసి. కాన్సెప్ట్ చాలా బాగుంటుంది. ఆ సినిమానే
వాడు సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే వాడు CEO అనేది బెల్ట్ వేసుకుని ఏయ్, ఆయన ఆగవా, చేస్తున్నా కదా ఆగవా. అసలు. ఎవరో వచ్చాడు. ఓకే 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 ఓకే. ఎవడు 3 ఎవడు 3 ఇది ఎప్పుడు పెట్టారు? ఎవడునే ఛత్రపతి 2 లా ఉంటది. ఎవడు 2 ఎప్పుడు వచ్చిందిరా? అసలు ఎవడు 2 ఏంటి ఎందుకు తెలియదు. జిగ్జే రాసేసి ఎవడు 2 ఏంటి జిగ్జే? గోవిందరావు అందరు వాడేలే. అది ఏమైనా సంబంధం ఉందారా? ఇది అజ్ఞాతవాసికి వస్తే స్టోరీ లైన్ నాకు పిచ్చ క్రేజీ నచ్చింది. ఫస్ట్ ఫాదర్ అన్న చనిపోతాడు, వాళ్ళని కాపాడడానికి బ్రదర్ వస్తాడు. బ్రదర్ వీడే ఎంపైర్ కి నెక్స్ట్ లీగల్ హైర్ అని చెప్పకుండా అదే స్టోరీని కొంచెం క్రింజ్ లేకుండా తీసి లాస్ట్ లో వీడే లీగల్ హైర్ అని కానీ చెప్పుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది. అదే స్టోరీని ఏం చేశాడంటే మళ్ళీ అదే సాహో అని తీశారు. సాహో ఆ ఐడెంటిటీ రివీల్ చేయకుండా అట్లనే పెట్టుంటే అది హిట్ అయి ఉండేది. అది ట్విస్ట్ లాగా సాహోలో పెట్టారు, కానీ బడ్జెట్లు ఎక్స్పెక్టేషన్ బాగా పెంచేసరికి 2 పోయాయి. అదే ట్విస్ట్ ఇక్కడ కానీ పెట్టి ఆ షెర్లాక్ హోమ్స్ సంపత్ సీన్ కానీ తీసేసి నార్మల్ గానే ఆ ట్విస్ట్ లాగా రివీల్ చేసింది. ఆ డీకోడింగ్ అంతా నిమిషాల్లో సినిమా స్టోరీ అంతా చెప్పకుండా ప్రాపర్ గా స్టోరీని ఎస్టాబ్లిష్ చేసి ఉంటే చాలా బాగుండేది సినిమా. అద్భుతంగా ఉండేది. షర్లక్ సంపత్ అంతా ఊహించుకుంటూ ఇమాజిన్ చేసుకుంటుంటాడు. అదే అసలు ఎవడు చెప్పాడు నీకు స్టోరీ అదని? అసలు నీకెట్ట తెలుసు? ఎప్పుడు ఏంటో తెలుసా, వీడంతా స్టోరీ చెప్పాడు కదా. లాస్ట్ లో ఏంటంటే ఇంద్రాని ఆమె ఖుష్బు ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ హైర్ చేసుకొని ఉంటే వాడు బాడీ గార్డ్ పవన్ కళ్యాణ్. అంతేగాని కొడుకు అట్లా కాకుండా కరిగింటే అలాగా అంత స్టోరీ రాస్తాడు కదా బ్రో. ఆల్మోస్ట్ సినిమా స్టోరీ మొత్తం రాస్తాడు కూర్చోబెట్టి. మీరు ఎన్నోండి నేను చెప్తా కదా అన్నట్టు పెట్టే కదా చెప్తాడు కూర్చోబెట్టి. అక్కడ ఏముండదు, ఒక బోర్డు ఏదో చూసి చెప్పేస్తా ఉంటాడు స్టోరీ. నేను వచ్చేసి ఈ సినిమాకి సెకండ్ డే వెళ్ళాను అనమాట. లిటరల్ గా సెకండ్ డే. ఇట్స్ నాట్ అ వర్స్ట్ థియేటర్, ఊర్లో ఉండే మాస్ థియేటర్. ఆ థియేటర్ కి సెకండ్ డే వెళ్తే లిటరల్ గా 8 మంది ఉన్నాం. నేను మా కజిన్ వెళ్ళాం అనమాట. నువ్వు నేను అక్కడ ఒక లవర్స్ కపుల్ ఉన్నారు మూల, వాళ్ళిద్దరు మన నలుగురే ఉంటాను చూడు సినిమాలో. అండ్ నాకు ఇది ఎప్పుడు అర్థం అయిపోయింది, ఒక 30 minutes క్రింజ్ కి అర్థం అయిపోయింది అనమాట. ఇద్దరు హీరోయిన్ తో రొమాన్స్ స్టార్ట్ అవ్వగానే అబ్బా ఈ సినిమా. పవన్ కళ్యాణ్ సినిమాలు వింతేందంటే ఫస్ట్ డే వస్తారు అంతే, సెకండ్ డే నుంచి రాడ్నాకు వస్తే మొత్తం అసలు ఎవ్వడు చూడలేదు, అసలు ఆపేస్తారు ఇంక సినిమాలు. భార్య నిర్మల్లో ఫస్ట్ డేనే చూడలేదు సగం మంది. అది మేమే ఎక్స్పెక్ట్ చేసాం. మేమిద్దరం వాళ్ళిద్దరం ఉంటారు అనుకున్నాం. లాస్ట్ మేమిద్దరం ఉన్నాం, వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయారు కప్పులు. లవర్స్ కూడా థియేటర్ ఖాళీ ఉంది. ప్రొజెక్ట్ వాళ్ళు ఉన్నారా వెళ్ళిపోయారు. లిటరల్ గా నేను ఒక్క సీన్ చెప్తాను చూడు. సినిమా మొత్తం ఒక రకంగా పోతా ఉంటది, క్రింజ్ రన్ అవుతుంటది, అంతా బానే ఉంటది. నేను ఈ గాలి వాలుగా సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట థియేటర్ ముందుగా విన్నప్పుడు. సరే ఈ సాంగ్ సిచ్యువేషన్ ఏంట్రా అంటే, హీరోయిన్ వేరే అను ఎమాన్యుయల్ తో గొడవ పడతాడు పవన్ కళ్యాణ్. అది వెళ్ళి కీర్తి సురేష్ కి చెప్తాడు. కీర్తి సురేష్ వచ్చి నువ్వు ముద్దు పెట్టావు కదా అంటే, లేదండి జస్ట్ అట్లా టచ్ అయింది అంటే నీ ఉద్దేశంలో ముద్దు పెట్టడం అంటే ఏంది? తను పొద్దున్న ఏ టిఫిన్ తినిందో తన పళ్ళ సందులో నీ నాలుగు పెట్టి చెక్ చేయడమా అని అడుగుతుంది. కీర్తి సురేష్ కోపంగా వెళ్ళిపోతుంటది. గాలి వాలుగా సాంగ్ వస్తుంది. జనానికి డైలాగ్ గురించి తెలియదేమో ఇంకా. ఎవడో వాడు తీసుకురారా నా ముందుకు తీసుకురా. సినిమాని ట్రాల్ చేయడానికి కూడా రెండోసారి చూడలేదు సినిమాని ఎవరైతే. అదే మ్యాజిక్. డ్రాగన్ మార్చొచ్చురా క్లైమాక్స్, కొంచెం క్లైమాక్స్ వల్ల హిట్ అయింది ఒప్పుకుంటా. అదే కదా, అది కాదు అడిగితే క్లైమాక్స్ ఓకే గానీ అంటే సెంటిమెంటల్ గా వర్కౌట్ అయింది కానీ హీరోయిన్ మిస్ అయిపోయిందని నాకు బాధ వేసింది. అందరికి అదే బాధ. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. మిస్ అయిపోయింది అంటున్నారు. వాడికి ఎక్స్పెక్ట్ చేశానంటే అట్లీస్ట్ జైలు నుంచి వచ్చిన తర్వాత జైల్లో పెడతారు అనుకోలా, డిగ్రీ చేస్తారు. అది మనం సరే జైల్లో పెట్టిన తర్వాత కూడా అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది అనుకున్నా. వాడు వచ్చి నేను పాత ఇంటికి వచ్చేసరికి అర్థమైంది ఆహా మొత్తం గానైతే రియలిస్టిక్ గా చూపించాడు. అరే కానీ ఇంటికి వచ్చాక మళ్ళా ఇంక అయిపోయిన సినిమా కూడా మళ్ళా ఇట్లా వెళ్తుందిరా డ్రాగన్ వాళ్ళ నాన్న సీను. కానీ ఆ తర్వాత నాకు అరే ఇప్పుడు
వాడు 3 years అంత ఎక్స్పీరియన్స్ జాబ్ తెచ్చుకోవడం చేసాడు, ఒక అంత స్థాయికి వెళ్ళాడు, నెలకు 3 లక్షలు సంపాదించుకునే స్థాయికి వెళ్ళాడంటే వాడు మళ్ళీ డిగ్రీ చదువుకోవాలంటే అంటే ఎందుకు ఇంకా డిగ్రీ అంత ఇంపార్టెన్స్ ఎందుకు? మళ్ళీ ఫస్ట్ నుంచి బీటెక్ చదువుకొని అన్ని పాస్ అయ్యి స్విగ్గీ అసలు లేదు కదా వాడి దగ్గర డిగ్రీ. ఫస్ట్ 8 years ఎక్స్పైర్ అయిపోద్ది కదా. ఏం 8 years? మీకు డిగ్రీ లిమిట్ వచ్చేసి 8 years మాక్సిమం. అవునా? మీరంతా సింగిల్ అటెంప్ట్ లో అవగొట్టారు కాబట్టి ఇది తెలియదు. నాకు తర్వాత తెలిసింది అనమాట. నాకు ఒక డౌట్ వచ్చింది, ఫినిష్ చేయకపోతే ఫినిష్ చేయకపోతే యూ హావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్. ఓ అదే నేను 8 నెలలు ఉంటాను అనుకోండి డిగ్రీ. అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. సర్టిఫికేట్ అమ్మది నమ్మ ఇప్పుడు 8 నెలలు మళ్ళీ రిషి బిలాకి ఇప్పుడు ఇది ఎక్కడ రెన్యువల్ చేయించాలి, ఎక్కడ చదవాలి మళ్ళా? అప్పుడు అయ్యా మీరు ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా అయ్యా? లిటరల్ గా నేను పాస్ అయిన తర్వాత జస్ట్ ఎస్టర్డే నిన్న రాత్రే నాకు మళ్ళీ డౌట్ వచ్చి రిజల్ట్ కార్డ్ మళ్ళీ ఓపెన్ చేసి చెక్ చేసుకున్నా పాస్ అయ్యారా. ఇదంతా నిజమేనా బ్రో? లిటరల్ గా ఇప్పుడే చూపిస్తున్నాడు. నా వర్క్ ల్యాప్టాప్ పక్కనే పెట్టుకొని ఉంటా. ఇది చూసుకున్నప్పుడల్లా నాకు కన్ఫర్మేషన్ అనమాట పాస్ అయిపోయానని. నా పేపర్ బై మిస్టేక్ రివాల్యుయేషన్ చేస్తే ఏమైపోతుంది? ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. అది పేపర్ లో ఏం రాసింది తెలుసా? లెటర్ గా ఒక క్వశ్చన్ రాశాను అనమాట. అది 16 marks క్వశ్చన్ రాసి కొట్టేసి మళ్ళీ వేరే ఆన్సర్ రాసి వేరే మెథడ్ లో అది కొట్టేసి ఫస్ట్ డే కరెక్ట్ అనమాట. సో ఆ కొట్టేసిన లైన్ ఉంటది కదా, దాన్ని స్ట్రైక్ ఆఫ్ చేసి పక్కన లైన్ ని కొట్టేసా. నిజంగా జరిగింది చెప్తున్నా. ఫస్ట్ కొట్టేసిందే కరెక్ట్, ప్లీజ్ కన్సిడర్ దిస్. ఎగ్జాక్ట్ నోట్ బాక్స్ చేసి నీట్ గా ప్లీజ్ కన్సిడర్ దిస్, ఐ రిక్వెస్ట్ యూ, దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అని రాసేసి వచ్చా. చూసే పాస్ చేసి ఉంటాడు సగం. అరే నాకు తెలిసి డ్రాగన్ సినిమా జరుగుంటది రా, పేపర్ మార్చేస్తే వాడు ఫెయిల్ అయ్యాడు, అన్న పాస్ అయ్యాడు. ఎంత మార్చినా నా పక్కనోడు పేపర్ మార్చాల్సింది. నా పక్కనోడు అయితే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళా, పేపర్ చూడంగానే అయిపోయింది అన్నాడు. ఆ డౌట్ నాకు ఉంది. నీకు చెప్పరా డ్రాగన్ లో ఎక్కడ చేంజ్? అదే నాకు హీరోయిన్ అంత అంటే ఇప్పుడు ట్రూ గా లవ్ చేస్తుంటే మళ్ళీ వచ్చేది కదా, అంటే ఇప్పుడు ప్రేమించింది జాబ్ ని ఫేక్ రాచారు అందుకనే ట్రూ గా లవ్ చేసిన వాళ్ళే రావట్లేదు. అవన్నీ గ్రాఫిక్స్ రా, డాన్స్ చేసిన తర్వాత గ్రాఫిక్స్. సింగిల్ గాడి నీకేం తెలుసు? అది హీరోయిన్ కొంచెం లాస్ట్ ఓకే ఎండ్ చేయరా శశి? ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. ఓకే మరి ఓకే, సీ యూ, బై బై, సైనింగ్ ఆఫ్. బై. signing off, boy.